ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 28న ఆదివారం ప్రారంభించనున్నారు. అయితే ప్రారంభోత్సవంలో ఓ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ స్పీకర్ కుర్చీ దగ్గర చారిత్రక రాజదండాన్ని ఉంచుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం తెలిపారు. బ్రిటిష్ వారు భారతీయులకు అధికారాన్ని అప్పగిస్తూ ఈ రాజదండాన్ని దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు అప్పగించారు. ఈ రాజదండాన్ని సెంగోల్ అని పిలుస్తారు. ఇది తమిళ పదం సెమ్మై నుంచి ఉద్భవించింది. దీని అర్థం ధర్మం. బంగారు సెంగోల్ స్వాతంత్ర్యానికి ముఖ్యమైన చారిత్రక చిహ్నమని, ఇది బ్రిటిష్ వారి నుంచి అధికారాన్ని భారతీయులకు బదిలీ చేయడాన్ని సూచిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆగస్టు 14, 1947 రాత్రి 10:45 సమయంలో పండిట్ నెహ్రూ తమిళనాడులో బ్రిటిష్ వారి నుంచి ఈ రాజదండంను స్వీకరించారు. పలువురు సీనియర్ నాయకుల సమక్షంలో ఆయన దీనిని స్వాతంత్ర్యానికి చిహ్నంగా అంగీకరించారు. అసలు రాజదండం పార్లమెంట్లో ఉంచాలన్న నిర్ణయం వెనుక ఓ ప్రముఖ నృత్య కళాకారిణి ఉన్నారు. ఈ రాజదండం గురించి ప్రముఖ నృత్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. అంతేకాకుండా పలు పరిశోధనలను కూడా ప్రచురించారు. అయితే లేఖ తరువాత బంగారు రాజదండం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పలువురు అధికారులతో పరిశోధన నిర్వహించి ఆ తరువాత పార్లమెంట్లో ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటుంది. 1947లో భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు సెంగోల్ను అప్పగించినప్పుడు జరిగిన వేడుక వివరాలను ప్రచురించిన తమిళ పత్రిక తుగ్లక్లో డాక్టర్ సుబ్రహ్మణ్యం ఒక కథనాన్ని ఉటంకించారని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ కథనం మే 2021లో కనిపించింది. ప్రముఖ నర్తకి పరిశోధకురాలు ఆ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సమాచారాన్ని బహిరంగపరచవలసిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ లేఖ చారిత్రాత్మక సంఘటనను పునః పరిశీలించడానికి దారితీసింది. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ నుంచి నిపుణుల సహాయంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ బృందం నివేదికలపై పరిశోధనను ప్రారంభించింది. ఆగస్టు 15, 1947 అర్ధరాత్రి నెహ్రూ జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించే ముందు సెంగోల్ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. దీనిని అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయాగ్రాజ్ మ్యూజియంలో ఉంచారు. బ్రిటిష్ వారి నుంచి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేయడం కోసం భారత ప్రభుత్వం తమిళనాడు చోళరాజుల పవిత్రమైన సెంగోల్ వెస్టింగ్ నమూనాను అనుసరించింది. పవిత్రమైన తమిళ వచనమైన తేవరం పాడే మధ్య అప్పటి ప్రధానమంత్రికి సెంగోల్ను అప్పగించారు. దైవిక ఆశీర్వాదాలకు పత్రిక న్యాయంగా ధర్మంగా పాలించామని ఆజ్ఞ. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా సమకాలీన వార్తాపత్రికలు, పుస్తకాలు అలాగే ఆన్లైన్లో అందుబాటులో ఉన్న విషయాలపై సమాచారాన్ని పరిశోధకులు పరిశీలించారు. బంగారు రాజదండంను ఆభరణాలు పొదిగించబడిందని, అప్పటి విలువ 15,000 అని చెన్నైకి చెందిన ఉమ్మిడి బంగారు కుటుంబం తామే సెంగోల్ను తయారు చేసినట్లు ధృవీకరించారు. దీన్ని తయారు చేసిన కుటుంబంలోని పెద్ద 95 ఏళ్లు పైబడినప్పటికీ వివరాలను గుర్తుకు తెచ్చుకోలేకపోయారు. అయితే ఈ వేడుక ఫోటో వారి ఇంట్లో ఉన్నట్లు వర్గాలు తెలిపాయి. ఈ నయా సంసద్ భవన్ प्रधानमंत्री जी की दूरदर्शिता का प्रमाण है. जो नए भारत के निर्माण में हमारी सांस्कृतिक विरासत, परंपरा और सभ्यता को आधुनिकता से जोड़ने का एक सुंदर प्रयास है. इस नई संरचना को रिकॉर्ड समय में बनाने के लिए करीब 60,000 के आसपास श्रम योगियों ने अपना योगदान दिया है. इस अवसर पर प्रधानमंत्री जी ये सभी श्रम योगियों का सम्मान भी करेंगे. इसके साथ साथ एक और महत्वपूर्ण घटना होने जा रही है, जिसकी आपको सूचना देने के लिए आज मैं यहाँ उपस्थित हुआ हूँ. इस अवसर पर एक ऐतिहासिक घटना पुनरावर्तित हो रही है. एक ऐतिहासिक परंपरा पुनर्जीवित भी हो रही है. अभी स्क्रीन पर आप एक सुंदर वस्तु को देख रहे हैं. राजसी
लगती ये वस्तु, इसके पीछे युगों से जुड़ी हुई एक परंपरा छिपी है। इसको तमिल में सेंगोल कहा जाता है और इस शब्द का अर्थ संपदा से संपन्न और ऐतिहासिक है। आज मैं आप सभी को इसको साझा करने के लिए यहाँ पर उपस्थित हुआ हूँ। यह एक हमारी बहुत पुरानी सभ्यता से जुड़ी हुई प्रथा है, जिसकी गहरी जड़ें देश की परंपराओं में समाहित है। आजादी के अमृत महोत्सव में प्रधानमंत्री जी ने जो कुछ लक्ष्य तय किए थे, उसमें एक लक्ष्य हमारी ऐतिहासिक परंपराओं का सम्मान और उसका पुनः जागरण भी था। ये सेंगोल उसी लक्ष्य की परिपूर्ति के लिए आज मैं आपके सामने इसकी इंफॉर्मेशन को लेकर आया हूं। ये घटना जुड़ी है आजादी की क्षण के साथ। 14 अगस्त 1947 की रात को एक बहुत महत्वपूर्ण ऐतिहासिक और अनोखी घटना ने आकार लिया था, जिसकी 75 साल के बाद आज देश के अधिकांश नागरिकों को जानकारी नहीं है। यह सेंगोल जो अभी आपने स्क्रीन पर देखा था, उसने हमारे इतिहास में एक अहम भूमिका निभाई है और ये सेंगोल अंग्रेजों से भारतीयों के साथ सत्ता के हस्तांतरण का एक प्रतीक बना था। इस घटना के ऐतिहासिक महत्व को जानने के बाद आप सभी को आश्चर्य होगा कि इतने सालों तक ये हमारे सामने क्यों नहीं आई। जब इसकी जानकारी प्रधानमंत्री जी को मिली, इस पर गहराई से विचार करने के बाद प्रधानमंत्री जी ने इसकी गहन जांच के आदेश दिए और फिर निर्णय लिया कि गौरवमयी प्रसंग को ध्रुव तारे के समान, परंपराओं के ध्रुव तारे के समान देश के सामने रखना चाहिए। इसीलिए हमारे नए संसद भवन के लोकार्पण के दिन को चुना गया। अब मैं थोड़ा इस घटना के बाद में आपको बताऊंगा। 14 अगस्त 1947 की रात को लगभग 10:45 पर पंडित जवाहरलाल जी के ने विशेष रूप से तमिलनाडु से आए हुए अधिनम से सेंगोल को स्वीकार किया था। उन्होंने इसे अंग्रेजों से भारत को सत्ता प्राप्त करने के प्रतीक के रूप में पूर्ण विधि विधान के साथ स्वीकार किया था। पंडित नेहरू ने 14 अगस्त की रात को अपने निवास पर कई नेताओं की उपस्थिति में सेंगोल स्वीकार कर सत्ता के हस्तांतरण की प्रक्रिया को एक प्रकार से पूरा किया था, जिनमें श्री राजेंद्र प्रसाद भी थे, जो बाद में हमारे राष्ट्रपति बने। ये घटना क्यों और कैसे हुई, हम सब जानते हैं कि सन 47 में भारत को आजादी देने का जब निर्णय हुआ, तब लॉर्ड माउंटबेटन को ये प्रक्रिया को निर्विघ्न समाप्त करने के लिए भारत के वाइसरॉय बनाकर भेजा गया। जब ये प्रक्रिया करने का समय आया, तब लॉर्ड माउंटबेटन, क्योंकि इंग्लैंड से आते थे, इनको हमारी सांस्कृतिक और पारंपरिक व्यवस्थाओं की जानकारी नहीं थी। उन्होंने पंडित जवाहरलाल नेहरू जी को ये प्रश्न किया कि ब्रिटिश से भारतीयों के हाथ में सत्ता का हस्तांतरण के प्रतीक के रूप में कौन सा विशिष्ट परंपरागत समारोह का आयोजन किया जाना चाहिए। पंडित जी भी कंफ्यूज थे। उन्होंने थोड़ा समय मांगा और कहा कि मैं साथियों से चर्चा कर आपको इसके बारे में जानकारी दूंगा। पंडित जवाहरलाल नेहरू जी ने चर्चा करने के लिए अपनी पसंदगी
बहुत अनुभवी स्वतंत्रता सेनानी, दार्शनिक, भारतीय परंपराओं के जानकार, इतिहास के मर्मज्ञ ऐसे विद्वान सी राजगोपालाचारी पर नियुक्त की, जिनको हम राजा जी के नाम से जानते हैं।